ప్రచారం చేయకుండా చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హర్ట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హర్ట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దయచేసి. మీది ఊరోళ్ళు అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు, అరే నేను ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకో. ఊర్లో పోయి అరే ఇది నా మావోడు, అరే ఇది నా పిల్ల, ఇది మా ఊళ్ళు రా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అని అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు, అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు. సో దయచేసి ఒకటే చెప్తానండి, ఈ సినిమాని 21వ తారీఖు వస్తుంది, దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అంతా మీ ఆకలి అవుతున్నా కానీ ఇప్పటిదాకా మంచిది దాక్కుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నా లెక్కనే అనిపించిన ఒక మంచి మనిషి, మట్టి వాసన తెలిసిన మనిషి మాకు. అందుకనే అగో సినిమా అన్నీ తీసుకొస్తుంది, ఎవరు కావాలా ఏం రావాలనేది సినిమా ఇస్తుంది. సో కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, ఆ సినిమా మనం ఎంత ట్రై చేసినా కాదు, అది సినిమా ఇస్తుంది. సినిమా నీకేం కావాలో ఇస్తుంది, నీకు ఎంత కష్టపడో దానికి తిరిగి ఇస్తుంది. సో కిరణ్ అన్న లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ, అంటే మొన్న బండ్ల గణేష్ అన్న చెప్పింది నిజం, లవ్ యూ అన్న. నీ డ్రెస్ సెన్స్ కానీ నీ ఉండే తీరు కానీ సూపర్. సో నాకు వణుకొస్తుంది, ఎందుకంటే మైండ్లో తప్పు చేయనప్పుడు స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి పొగడపోయినా ఏం కాదు, కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి. ఆ మనిషి వచ్చిండు, అక్కడి నుంచి ఇటుదాకా నా కోసం వచ్చిండు. ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన బాధ ఒకసారి చెప్పిద్దాం అనుకున్నా, కానీ అంతకుముందే మొత్తం చేసారు. బట్ ఎనీవే సినిమా అనేది ఒకటి ఉంటుంది, దాని వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది, అవన్నీ తిరిగిస్తుంది. ఇంతకు పెద్ద స్పీచ్లు మాట్లాడేందుకు నన్ను క్షమించండి, ఎందుకంటే ఇంతమంది కష్టం ఉంది. రాత్రి పగళ్ళు కష్టపడి ఏదో కొత్తది చెప్పాలని చెప్పేసి ఒక చిన్న సినిమాకి వీళ్ళు ఇంతగా సపోర్ట్ చేశారు. నితిన్ అన్న, సాయి అన్న, సార్ బాపిరెడ్డి సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా ఈ అందరి కష్టాన్ని మేము ఏదో అంటే ఇంకొక రేంజ్ తీసుకుపోదాం అని చెప్పి ఇంకేదో కథ చెప్దాం అనుకుంటే మధ్యలో దయచేసి డ్రాప్ చేయొద్దన్నా. దండం పెడతాన్నా, సినిమా బతకాలన్నా. నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డానా, వాళ్ళ వెనక పిల్లల లైఫ్ ఉంటుందన్నా. సో అందరికీ మీరే జవాబు చెప్తారని, ఆ సినిమా 21వ తారీఖు మీరు అందరూ హాల్లోకి వచ్చి చూస్తారని. 19 రూపాయలు అన్న, బీరు తాగితే 220 రూపాయలు 260 రూపాయలు ఉన్నది. సో ఒక్కసారి పక్కన పెట్టి ఒక 100 రూపాయలు 99 రూపాయలు ఏమంటారు స్టఫ్ కూడా వస్తుంది. సో మీరు అవి పట్టుకొని రాండి అన్న, వచ్చి సినిమా చూడండి, మజా వస్తుంది. మీ లవర్తో మీరు వస్తారు, రండి చూడండి, ఎంజాయ్ చేయండి, మీ లవ్ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది. చెప్పిన అమీర్పేట సెంటర్లోని. సో అది అనిత మేడం థ్యాంక్ యూ. సారీ మేడం అంటే చిన్న కారణం వల్ల నేను డబ్బింగ్ వేరేతో చెప్పేయడం ఉంది, కానీ క్షమించారు పెద్ద మనసుతోటి. ఐఎమ్ సారీ మేడం, సారీ. మిఠపల్లన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ సిప్లిగంజ్ బాయ్ సూపర్. చైతు సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన ఎఫర్ట్ నేను మర్చిపోలేను. తేజు థ్యాంక్ యూ, తేజు. సాయి అన్న థ్యాంక్ యూ అన్న. మన అఖిల్ బాయ్ థ్యాంక్ యూ అన్న, నీ రుణం తీసుకోలేను అన్న. వంశీ సార్ లవ్ యూ. సురేష్ అన్న మళ్ళీ వేనన్నా, నువ్వు ఒక పెరియార్, నువ్వు ఒక అంబేద్కర్, నువ్వు ఒక మార్క్స్. సో అంటే ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క మొలవదు, దానికి అంత అది రాదు, కానీ వచ్చిందంటే ఆ మర్రి చెట్టు అంత మంచిదై ఉంటుంది. ఆ మర్రి చెట్టుకి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఎప్పటికీ బాగుండాలి. ఆ మర్రి చెట్టు ఎప్పుడు ఇంకా చెట్లను ఎదిగేయాలని కోరుకుంటా ఉన్నాను. సో అట్లనే మనోజ్ అన్న, నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు, లవ్ యూ. అట్నే అడవి చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరు నన్ను ఇబ్బంది పడితే నన్ను క్షమించండి. సినిమా కోసమే అన్న, సినిమా బాగుపడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది, మంచి సినిమాలు వస్తాయి. అదేనా సినిమా కోసమే నా బాధ, అంతే. ఓకే థ్యాంక్ యూ అందరికీ. నాకు మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టిన మా తమ్ముడు శ్రీశ్రీకి థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముళ్ళు ఇద్దరు నా డెమోకి చాలా హెల్ప్ చేశారు, సందీప్ సాగర్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ అన్న, నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన నువ్వైనా థ్యాంక్ యూ అన్న, నీ రుణం మర్చిపోలేను, జన్మలో మర్చిపోలేను. దేవన్న, నేను ఆకలి బాధలు ఉన్నప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకెవరినైనా నాతోటి నా జర్నీలో అందరూ ఎవరైతే నాతోటి ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఓ నా భార్య అమ్మా అయ్యయ్యో ప్రత్యుష ఏం చెప్పలేను, లవ్ యూ అంతే. చలో థ్యాంక్ యూ సో మచ్. సాయిలు గారు థ్యాంక్ యూ సో మచ్. మీ బాధ అంతా బ్లాక్ బస్టర్గా నిలవాలని November 21న మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మన పెళ్లి కొడుకు రాజు అఖిల్ గారిని